Hello everyone, thank you for tuning in. Welcome back to my channel. ఈరోజు నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దామన్న భాగంలో కార్ ఈసీఎం గురించి స్విఫ్ట్ కార్ సిరీస్లోని ఇది ఫస్ట్ పార్ట్ ఎందుకంత డస్ట్ వస్తుంది అంటే అలాంటి ప్లేస్లో ఓపెనింగ్ ఆఫ్ అన్న ఒక ఈసీఎంని ఓపెన్ చేయాలంటే ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఎలా చేయాలనేది నేను నా క్లాస్లోని నా పిల్లలకి చెప్తున్నదే నేను మీకు డైరెక్ట్గా దాన్ని పోస్ట్ చేస్తున్నాను. కొంచెం లెంగ్తీ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడండి. సో నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను కాబట్టి డెఫినెట్గా కొంచెం లెంగ్తీగా ఉంటుంది. సో ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ ఆల్సో కమెంట్ చేయండి సో దట్ నేను ఏవైనా మార్చుకోవాలన్నా లేకపోతే చేసుకోవాలన్నా చేసుకోవడానికి నాకు ఆస్కారం. అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆ లైక్ బటన్ గట్టి మాట. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. కంప్యూటర్ ఏమేమి ఉంటాయి చెప్పండి? కంప్యూటర్లో మీకు తెలిసి ఏమేమి ఉంటాయి సార్? మదర్ బోర్డు ఉంటుంది సార్. మదర్ బోర్డు అంటే ఏంటి? మీకు తెలిసిన భాషలో మదర్ బోర్డు అన్నారు. మదర్ బోర్డు అంటే ఏంటి సార్? కంప్యూటర్ను ఆపరేట్ చేయడానికి మెయిన్ బ్రెయిన్ అనుకుందాం. మెయిన్ బ్రెయిన్. ఓకే. సో బ్రెయిన్లోనే ప్రోగ్రామ్స్ ఉండాలా? ఆ ప్రోగ్రామ్ను బట్టి సెన్సార్స్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాయి వైర్ల ద్వారా. ఎక్కడికి వచ్చి పట్టుకుంటాయి వైర్లు కదా? దీనికి 2 ఇచ్చాడు, కొన్ని 1 ఇస్తాడు, కొన్ని 3 ఇస్తాడు. ఆడిష్టం 1,00,000 ఇచ్చినా మనకు అనవసరం. ఓకే. దాని తాలూకు డయాగ్రామ్ కానీ మన దగ్గర ఉంటే పని ఈజీ. డయాగ్రామ్ లేనప్పుడు బండి దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటాం. సెన్సార్ వైర్ లోపలికి వెళ్తున్నాయి, ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది, ప్రాసెస్ అవుతుంది. ఆ మదర్ బోర్డు అంటున్నారు కదా, దాన్ని మనం ప్రాసెసర్ అంటున్నాం, లేదంటే సిపియు అంటున్నాం. ఓకే. లేకపోతే ఎంసీయూ అంటాం. దానికి ఏ పేర్లు పెట్టినా మెయిన్ యూనిట్ అనమాట. ఓకే. అందులోపల ప్రోగ్రాంలు రాసి ఉంటాయి, ఇంజనీర్లు రాసిన ప్రోగ్రాంలు. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే అంటే ఏంటి? క్రాంక్ తిరుగుతుంది, క్యామ్ తిరుగుతుంది, అంతే. ఏ పొజిషన్ ఉంది చెప్తుంది, అదేమో టైమింగ్ చెక్ చేసేసుకుంటుంది. ఈ పొజిషన్లో ఉంది క్రాంక్, ఆ పొజిషన్లో ఉంది క్యామ్. అయితే దీని టైమింగ్ సరిపోయింది లేదా రిలేషన్ చేసేసుకొని సరిపోయింది అనుకుంటే గాలి ఎంత వెళ్తుంది, ఆ గాలి ఎంత టెంపరేచర్లో ఉంది, ఫ్యూయల్ రైల్లోని ప్రెషర్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని ఆన్ చేస్తుంది. ఎలా ఆన్ చేస్తుంది? యాక్చువేటర్స్కి కరెంట్ సిగ్నల్ వస్తుంది. సో కంప్యూటర్ భాష అంతా కరెంట్ తోటే మాట్లాడుతుంది. కాకపోతే దాని భాష 0s and 1s, దాన్ని బైనరీ అన్నాం కదా. సో దాని లోపల ఉండేవన్నీ దానికి రిలేటెడ్ కాంపోనెంట్స్. రైట్. సో ఇప్పుడు అది ఓపెన్ చేయాలా? రైట్. ఇది ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం తిరగండి. ఎలాగ ఓపెన్ చేయాలి మీరు నాకు చెప్పండి. అంటే ఏవే ఉన్నాయి? 4 స్క్రోల్ ఉన్నాయి కదా, తీయండి ముందు. స్లాక్ ఉండకుండా చూసుకొని ఓపెన్ చేయండి. స్లిప్ చేయకండి. హ్యాండిల్ పెట్టి ఒక చేత కంప్యూటర్ పట్టుకొని ఒక దెబ్బకే తీయాలా పట్టు, స్లిప్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. వచ్చేదిగా లూజ్ చేస్తే మిగతా డయాగ్నలీ ఆపోజిట్. మనం ఎప్పుడు అది అలవాటు చేసుకోవాలా. దీనికి అంత అవసరం లేదు, బట్ స్టిల్ అలవాటు మాత్రం అలాగే ఉండాలి. డయాగ్నలీ ఆపోజిట్. లూజ్ చేసే కదా అన్నీ లూజ్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషను నేను ఏ విధంగా చెప్తున్నానదే పెట్టుకోండి మైండ్లోని. అంతే తప్ప కంప్యూటర్ ఎలా మీకు అనవసరం, మనకి అనవసరం, నేను కూడా చేయను. కానీ అది ఎలా చేయాలో నాకు తెలుసు, అంతే. మనకి అనవసరం. ఓకే. చాలా మీరు వర్క్షాప్లోని స్పార్క్ ప్లగ్ క్లీన్ చేయడం చూసారా? విన్నారా పని? మీ బండి తీసుకొని స్పార్క్ ప్లగ్ క్లీన్ చేస్తారా? సర్వీస్ చేసినప్పుడు ప్రతిసారి చేస్తారు. నా గరాజ్లోని ఇప్పటి వరకు నేను స్పార్క్ ప్లగ్లు క్లీనింగ్లు అంటూ మహా చేసుంటే 10 బల్లు చేసి ఉంటాను ఇన్ని 12 సంవత్సరాల్లో. మార్చడం అంటే ఒక 3-4 బల్లుకి ఫుల్గా మార్చేసాను అంతే. కానీ మిగతా గరాజులో చూస్తే జనరల్ సర్వీస్కి వచ్చిందంటే తీస్తారు, క్లీన్ చేస్తారు. క్లీన్ చేయాల్సి వస్తేనే క్లీన్ చేయాలా, అది నా పద్ధతి. సో క్లీన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా మనకు తెలుసుకోవాలా. ఎలాగా మనకు వచ్చిన ఎక్విప్మెంట్ ద్వారా టెస్ట్ చేసి దాన్ని తెలుసుకోవాలి. రైట్. తీసేసాయి 4 ఇట్లు తీసే. అలాగే కంప్యూటర్స్ కూడాను మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మారుస్తామని అంటే దాన్ని నిజంగా దాని ప్రాబ్లం వస్తానే. 99% ఆఫ్ ద టైమ్ కంప్యూటర్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వవు. మెకానిక్ ఎలక్ట్రీషియన్స్ చేసే ఫాల్ట్స్ వల్లనే అవుతాయి, లేదా యాక్సిడెంట్స్ అయినప్పుడు. అంతే. అంటే వైర్లు షార్ట్ అయిపోయినాయి అనుకో, లోపల కంప్యూటర్లో చిప్స్ ఎగిరిపోతాయి.
తెలుసా? రైట్. సో తెరదిప్పు. ఇది మీకు ఏమి తెలియదు కాబట్టి నేను చెప్పింది చేయండి. స్క్రూస్ తీసి పక్కన పట్టండి. తెరదిప్పు. తెరదిప్పావు కదా. ఇప్పుడు ఒక 2 స్క్రూ డ్రైవర్లు తెచ్చుకున్న బండదిని సన్నం, చిన్నది. స్క్రూ డ్రైవర్ అన్నప్పుడు ఎప్పుడు చిన్నది తీయండి. బండది మామూలుది. రైట్. ఇప్పుడు ఆ 2 ప్లేట్ మధ్యలో ఇమిడిపోయి ఉంది. అసలు మన యాక్చువల్గా దాన్ని PCB అంటాడు, అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు. పేరేం చెప్తుంది? ప్రింటెడ్ సర్క్యూట్. ఏది ప్రింట్ అయినాయి? సర్క్యూట్లు ప్రింట్ అయినాయి ఒక బోర్డు మీద, అంతే. ఆ బోర్డు అది ఆ రెండింటి మెటల్ కేసులో మధ్యలో ఉంది. సో గమ్ పెట్టి చుట్టూతో గమ్ పెట్టి అంటించి ఉంటారు. ఓకే, దాన్ని మనం తీయాలా? ఎలా తీస్తారు మీకు తెలుసు. ట్రై చేయండి. అది అలా కాదు, అలాగే పెట్టు. ఈ సైడ్ని ట్రై చేయండి. నీకు ఛాన్స్ అక్కడ కాదు, ఎక్కడ పెట్టేస్తావు? అక్కడ పెట్టి అట్టే పొద్దు. ఒక సైడ్ తీయడానికి ట్రై చేయండి. ఇంకో సైడ్ చేయండి. ఒకరు ఎగిరి లేచిపోకుండా స్లోగా, కొంచెం స్లోగా, స్లోగా లేస్తే కొంచెం అలా పట్టుకో. కాసేపు అలా పట్టుకో, నొక్కి అలా పట్టుకో, అంతే. అలా పట్టుకో, అంతే. కొంచెం ఫ్రీ అవుతుంది, నీకు తెలుస్తుంది. సాయి సృజన్, నువ్వు కింద నొక్కి పట్టుకో. నువ్వు ఎందుకు లేపుతాను? లేకుండా పట్టుకో. నువ్వు లేస్తున్నాయినా సాయి? చూడు, ట్రై చేయి. ఇంకా కొంచెం ట్రై చేయి. ఒకదంతా ట్రై చేయి. అలా పట్టుకో, నొక్కి పట్టుకో. నువ్వు లేస్తా స్లోగా. గమ్ కదా, కొన్ని ఇయర్స్ నుంచి అలా పెట్టేసి ఉంది. లేస్తున్నాయినా? కొంచెం ఇప్పుడు ఇలా తిప్పు. ఏదో ఒక దాంతో తిప్పడం ట్రై చేయి. అలా పట్టుకొని ఉండు. దాన్ని ఇది కూడా దాని పక్కన పెట్టు. తీసుకురా, దాని పక్కన పెట్టి ఇది కూడా తిప్పు. లోపలికి బెడ్జం ఏదైతుందో దాని మీద పెట్టు, తిప్పు. చూడు, లేపేటట్టు చూడు. ఇప్పుడు ఈ ఎడ్జ్కి తెచ్చుకోండి. ఎడ్జ్కి తెచ్చుకో. ఇప్పుడు కొంచెం నొక్కడానికి ట్రై చేయి. ఇంకొంచెం ముందుకు ఇంకొంచెం. ఇప్పుడు నొక్కడానికి ట్రై చేయి. అలా పట్టుకో. ఒకసారి తీసాక వస్తుంది స్లోగా. ఆ టైప్ లేచిందా? ఆ టైప్ అంతా లేచింది కదా. ఇప్పుడు ఈ టైప్ లేపు. స్లోగా. లేచిందా? రైట్. అంటే కనిపిస్తుంది కదా మీకు లేస్తుందని. ఇప్పుడు అలా తిప్పి అటే లూడ్ చేయి. ఇప్పుడు కంప్యూటర్ తిప్పిటే స్లోగా సాయి. నీకు తెలుస్తుంది, నీ చేతికి తెలిసిపోద్ది. లేస్తుంది కదా. అలాగే తాపీగా తీయాలా. ఓకే. లేచిందాయన? ఇప్పుడు ఈ టైప్ లేపు సాయి. వెనకాల లేచింది కదా ఇందాక. సో అక్కడి నుంచి కంటిన్యూ చేయి. ఎత్తు. లేచిందా? కొంచెం లేపాలి, పట్టుకో. ఇంకొంచెం లేపుతాను మళ్ళీ. వచ్చే కొద్ది అలాగా, మరీ గట్టిగా కాదు, స్లోగా. వచ్చింది కదా, టక్కమన్నది వచ్చింది. అక్కడ ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఏదో లేచింది, ఇక్కడ పట్టుకొని ఉంది. సో ఇక్కడ లేచినట్టే చూసుకోండి. లేస్తుందా? ఇక్కడ కానీ ఏమాత్రం నొక్కుతామంటే ఇక్కడ లేగలేదు. అటే చూడు, కంప్యూటర్ తిరిగి ఇక్కడ మాకు చూడు. ఇక్కడ ఎంత నాకు లేచినట్టు అనిపించింది. కొంచెం లేచింది కదా. ఈ టైప్ లేస్తుంది కాబట్టి కొంచెం అలా లేపడం లేదు. ఇక్కడ ఏదో లేస్తుంది కదా. స్లోగా అలా పట్టుకున్నాను. ఇక్కడ వచ్చింది కదా.
అక్కడ తీసేది కొంచెం. ఓకే ఆల్మోస్ట్ అయిపోయింది కదా, తీసి ఉండదు. నేను చెప్పినట్టే చేయండి, అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పైకప్పు జాగ్రత్త తీయండి. ఎలా తీస్తారు? చుట్టూ గమ్ము ఇంకా పట్టుకొని ఉండొచ్చు. సో చూసుకుంటూ గమ్ము ఏదో ఒక సైడ్ నుంచి అలా లేపుకుంటూ తీయండి. ముందు ప్లాస్టిక్ బాడీని కింద పట్టుకోండి, కింద బాడీ కదలకుండా పట్టుకోండి. ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో అలా తిన్న పైకెత్తు. రైట్, ఓకేనా? తిరగదీప పక్కన పెట్టు. ఇది అంత డస్ట్ ఉందో. ఓకే, ఇప్పుడు నేను కొంచెం పేరు క్లారిటీ కోసం ఒక్కసారి ఊదండి. ఇక్కడ ఇటు సైడ్ డస్ట్ ఏదో ఉంది కదా, ఓకేనా? రైట్. సో ఒక బోట్ చూసారా, వాటర్ మీరు బాగా గమనిస్తే చూసారా వాటర్ వెళ్ళింది, గార పట్టింది కదా, చూసారా? చేయి పెట్టేయకూడదు ఎప్పుడు. ఓకే, సో గ్యారంటీగా దీని తాలూకు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్తో మనకైనా ప్రాబ్లం ఉందంటే ఉంది. ఆ ప్రాబ్లం అంటే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి అన్ని మీకు అనవసరం ప్రస్తుతానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక రోజులో కంప్యూటర్ నేర్చుకుందాం అంటే అవ్వదు. మనకు తెలియాల్సిందల్లా ఏంటి అని అంటే గేమ్ ఆడినప్పుడు ఆ ప్లేయర్స్ ఎవడనేది కానీ మనం ఎలాంటి వాడు అని తెలిస్తే గేమ్ మంచిగా ఆడుకోవచ్చు. స్ట్రాంగ్ వాడు ఎవడైతే ఉన్నాడో అవతల టీంలో ఆడికి ఆపోజిట్ మనం కూడా స్ట్రాంగ్ వాడిని పెట్టాలి. అలాగే ఇవి కూడా ఈ కాంపోనెంట్స్ ఏం చేస్తాయి అనేది కానీ తెలిస్తే అప్పుడు మనం చేయొచ్చు. ఇప్పుడు ఒక సైడ్ మనకు వచ్చేసింది, ఇప్పుడు ఇంకో సైడ్ పట్టుకొని ఉంది కదా కదా. కానీ దీని ఈ కంప్యూటర్ చూస్తే ఇక్కడ చూసారా స్క్రూస్ ఉన్నాయి, 2 స్క్రూస్. ఆ 2 స్క్రూస్ తీయండి. చూడు అదేంటి టార్క్సా? చూడు పెట్టు, ఏది పడుతుందో చూడు పెట్టు. ఇప్పుడు ఇంకోటి కేర్ ఏంటంటే అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సింది ఏంటి అని అంటే సాయి చూడు విను. ఇప్పుడు అక్కడ మీరు స్లిప్ చేస్తే బోర్డు పోద్ది. నెక్స్ట్ స్లిప్ చేస్తే ఇంక తీయలేం, ఇంకా బోర్డు పోయినట్టే. బోర్డు పోయిందంటే 30,000 లేకపోతే 15,000 లేకపోతే 10,000 వాట్ ఎవర్, అదేనా? సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే చేతులు అంత దగ్గర పెడితే కెపాసిటీస్ అడుగుతాయి కదా, అందుకని ఎక్స్టెన్షన్ పెడతాయి. ఎక్స్టెన్షన్ అన్నాను ముందు, చెయ్యి తగిలించుకో, అందుకే ముందు ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఇప్పుడు చూడు. ఇప్పుడు దాని హ్యాండిల్ కూడా పెట్టు, అది సరిపోతుందో లేదు అప్పుడు చూసుకో. చెయ్యి బోర్డు మీద అది పడకూడదు. పట్టిందా? ఒక చేత్తో బోర్డుని పట్టుకో, అలా పట్టుకొని ఇంకో చేత్తో సాయి సరిగ్గా నువ్వు పట్టుకో జాగ్రత్తగా, స్లిప్ అవ్వకుండా. వచ్చిందా? రైట్. ఇంకో దాన్ని ముందు లూజ్ చేయి. కేర్ఫుల్, తీసు 2 చేతుల్లో పట్టుకొని తిప్పు. తిన్నగా పెట్టి సాయి. వచ్చిందా? ఇప్పుడు నీట్గా తీసేయి. జాగ్రత్త తీసే, హ్యాండిల్ తీసే. ఇప్పుడు బయటికి తీసేసి హ్యాండిల్ తీసే. ఆ స్క్రూ తీసే ముందు, దాంతో తిప్పు. వచ్చేసిన తర్వాత చేతి పెట్టి తీసేయి. చేపెట్టేసి పర్లేదు, ఒక్క స్క్రూ మీద ఇంక వేరేదే టచ్ చేయక. ఇంకోటి కూడా పెట్టు. ఇప్పుడు ఇంకోటి కూడా తీసేయి. అంటే కొత్త కాబట్టి స్టార్టింగ్ కాబట్టి నేను కూడా మిమ్మల్ని కంగారు పడుతున్నాను, ఎందుకంటే మీరు తేడా చేస్తే నేను డబ్బులు పెట్టుకోవాలా, అంతే తప్ప వేరేదేం కాదు. మీకు కూడా అర్థమైపోద్ది. జాగ్రత్త, స్క్రూ తీసేయి. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇంకా దానికి ఉండిపోయింది కదా, పట్టింది కదా. చూడు మీరు బాగా గమనిస్తే ఇది కంపెనీ గమ్మ, బయట వాళ్ళు ఎవరైనా వేసిందా అంటే ఇంతకుముందు ఎవరైనా రిపేర్ చేశారంటారా? కంపెనీదిలా కనబడట్లేదు నాకైతే, ఎందుకంటే గమ్ సైడ్కి వచ్చింది చూసారా, పక్కా ఉంటుంది కంపెనీ. సో ఆల్రెడీ ఇది ఎవరో వేశారు, కాకపోతే కొంచెం నీట్గా చేశారు వర్క్. ఓకే, ఇప్పుడు మనం తీయాల్సింది దీన్ని ఇక్కడ ఈ ఎడ్జ్లు తప్పించాలి కదా, ఇక్కడ ఇటువైపు, ఇక్కడ ఇది ఈ ప్లేట్ తీయాలి కదా కదా. సో అది మనం కానీ తీసేయగలిగితే మనకి ప్లేట్ అంతా వచ్చేస్తుంది. ఓకే, సో అది మనం జాగ్రత్త తీయాలా. స్లోగా అలా పట్టుకొని ఉండు. వస్తుంది అన్నప్పుడు ఇంకొంచెం ప్రెషర్ పెట్టు, చేయి లోపల పెట్టద్దు.
కొంచెం కొంచెం ఎత్తు పట్టుకుంటా ఉంటే అదే ఎడుతుంది. పట్టు వదలదు, అలాగే పట్టు ఎత్తా ఉండు. ఎందుకు జారుతుంది? ఇప్పుడు చేత్తో ఇలా పట్టుకొని ఇలా ఎత్తడం ట్రై చేయి. వస్తుందా? వస్తుంది, రాని. లేచిందా? అటు ఎప్పుడు వస్తా చూడు జాగ్రత్తగా. ఇటు ఎప్పుడు లేచిందిగా జాగ్రత్తగా. అలా ఇప్పుడు చేత్తో పట్టుకొని అలా పట్టుకొని అలా కొంచెం ఇంకొంచెం అలా పట్టుకోండి, అదే వస్తుంది. అటెప్పుడు వదిలింది కదా, అటే సాయి చిన్నగా చేత్తోటి చిన్నగా సపోర్ట్ పైకి ఎత్తా ఉండు చిన్నగా. ఓకేనా? ఎత్తన అలా వస్తుంది, జాగ్రత్త. అలా తీయండి. రైట్, స్లోగా. బోర్డు మీద చేయొద్దు, ప్లాస్టిక్ మీద చేయాలి. వచ్చిందా? లాగిన అరే, ఓకేనా? అంతే. సో ఇది మనకి ఒక కంప్యూటర్. సాయి రెండు వైపులా ఏవో కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇటువైపు వచ్చేటప్పటికి ఏవో కాంపోనెంట్స్ ఉన్నాయి. మీకు తెలియదు కాబట్టి ఏవో అందాము. ఓకేనా? దీన్ని ఈ పచ్చగా ఉన్న బోర్డు ఉందా, దాన్ని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అంట. అంటే దాని అర్థం ఏమన్నాను, సర్క్యూట్ ఆ బోర్డు మీద ప్రింట్ అయింది. మనం బాగా దగ్గర తీసుకొస్తే ఎక్కడో కనిపిస్తాయి. అంటే కెమెరా ముందు కనిపెడితే ఈ లైన్ ఇటే పెడదాం. ఇటే పెడితే ఈ లైన్లు కనిపిస్తున్నాయి అవి అనమాట. అవి 2 పొరలో 3 పొరలో ఉంటాయి. మనకు అనవసరం 2 పొరలు ఉన్నాయి. మల్టీ లేయర్డ్ అంటే వైరింగ్ అంతా ఇందులో చాలక పై పొర మీద కొంచెం వైరింగ్, అది కాస్త ఈ కన్నాలు మీకు అక్కడక్కడ చూస్తున్నాను, లోపల చిన్న చిన్న కన్నాలు కనిపిస్తున్నాయి. ఆ కన్నాల నుంచి సెకండ్ లేయర్కి వెళ్తుంది. ఆ సెకండ్ లేయర్ నుంచి 3వ లేయర్కి మళ్ళీ వస్తుంది. అటు నుంచి మళ్ళీ ఫస్ట్ లేయర్ రావచ్చు. మనకి ఎలాగున్నా మనకు అనవసరం. అర్థమైందా? సో మల్టీ లేయర్డ్, ఓకే, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక ఈసీఎంని ఓపెన్ చేసే విధానం. అన్ని ఈసీఎంస్కి ఏదో ఒక విధానం ఉంటుంది. ఏదైనాను 2 ప్లేట్స్ మధ్యన ఇమిడిపోయి ఉండే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుని తీయటం, గమ్ పెట్టి అతికించేసి ఉంటాయి. బికాస్ మాయిశ్చర్ అంటూ వెళ్ళకూడదు, తేమ అంటూ వెళ్ళకూడదు కాబట్టి అలా అతికించేసి ఉంటుంది. సో ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. యాక్చువల్గా ఈ రోజు నుంచి 15th నవంబర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఎలక్ట్రికల్ కోర్స్ ఆన్లైన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే. అండ్ ఇది J10 ఈసీఎం మ్యాగ్నెటిక్ మరేలి. సుజుకీస్లోనే స్విఫ్ట్లోనే వస్తూ ఉంటుంది. స్విఫ్ట్ అని కాదు, సుజుకి మారుతి వాడు చాలా వెహికల్స్లో చాలా మట్టుగా ఈ కంప్యూటర్నే వాడాడు.